మనం ఎందుకు ఉన్నామో ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఈ విశాల విశ్వంలో మనం ఎంత చిన్నవారుడమో? ఈ రోజు మనం జీవితం మరియు విశ్వం గురించి మీరు అనుకున్న ప్రతిదాన్ని ప్రశ్నించేలా చేసే 27 ఆశ్చర్యకరమైన వాస్తవాలలోకి ప్రవేశిస్తున్నాము. మన ప్రయాణాన్ని ఈ లేత నీలిరంగు బిందువు మన ఇంటి నుండి ప్రారంభిద్దాం. ఇక్కడి నుండి భూమి విశాలమైనదిగా, సజీవన జీవితం, మహాసముద్రాలు మరియు ఖండాల కాయిగగా కనిపిస్తుంది. కానీ ఇంకా వెనక్కి వెళ్దాం, ఇంకా దూరం వెళ్దాం. మన గ్రహం కుంచుకుపోతుంది. విశ్వం యొక్క నేపథ్యంలో కేవలం ధూళి రేణువుగా మారుతుంది. ఇక్కడ చుట్టుముట్టే గెలాక్సీలు మరియు నెబ్యులాల మధ్య ఈలాంటి హరితరీన్ ఈవనుదమై స్వల్స్టెడ్ బెంచ్ పొడి యొక్క అద్భుతమైన గొప్పతనానికి మరియు అది కలిగి ఉన్న హాస్యాలకు నిదర్శనం. ఒక్కసారి ఆలోచించండి. మీ రక్తంలోని ఇనుము, మీ ఎముకలోని కాల్షియం, మీరు పీల్చే ఆక్సిజన్ అన్ని చాలా కాలం క్రితం నచించిన నక్షత్రాలు అణు కొలిమిలలో తయారయ్యాయి. ఒక్కసారి ఆలోకంలోని ఇనుము, మీ ఎముకలలోని కాల్షియం, మీరు పీల్చే ఆక్సిజన్ అన్ని చాలా కాలం క్రితం నశించాల కొలిమిలలో తయారయ్యాయి. ఈ నక్షత్రాలు లక్షలాది సంవత్సరాల తరువాత తమ జీవితపు చివరి దశకు చేరుకుని సూపర్నోవాగా పేలిపోయి ఈ మూలకాలను విశ్వవ్యాప్తంగా చెల్లాచెదురు చేశాయి. ఈ నక్షత్రాలు లక్షలాది సంవత్సరాల తరువాత తమ జీవితపు చివరి దశకు చేరుకుని సూపర్నోవాగా పేలిపోయి ఈ మూలకాలను విశ్వవ్యాప్తంగా ఈ మూలకాలు విశ్వ సంచారి చివరికి కలిసిపోయి మన గ్రహాన్ని మరియు చివరికి మానపరిచాయి. విశ్వ సంచారి చివరికి కలిసిపోయి మన గ్రహాన్ని మరియు చివరికి మనల్ని ఏర్పరిచాయి. స్నేహితుడా, మీరు విశ్వంలో జీవిస్తున్నారు అని మాత్రమే కాదు, మీరు దాని యొక్క ఉత్పత్తి కూడా. స్నేహితుడా, మీరు విశ్వంలో జీవిస్తున్నారు అని మాత్రమే కాదు, మీరు నక్షత్ర ధూళి ప్రాణం పోసుకున్నారు. మీరు నక్షత్ర ధూళి ఎక్కువ వేగంతో దూరం చేస్తోంది. ఇది మనసును దిక్భ్రాంతికి గురి చేసే విషయం. భౌతిక శాస్త్రం గురించి మన అవగాహనకు సవాలు విసురుతుంది మరియు మన ప్రస్తుత అవగాహనకు మించిన శక్తులను సూచిస్తుంది. మానవ మెదడును తరచుగా కంప్యూటర్తో పోలుస్తారు, కానీ ఇది అనంతంగా సంక్లిష్టమైనది మరియు సామర్థ్యం కలిగినది. నీళ్ళ విషయానికి వస్తే, మీ మెదడు సుమారు 2.5 పెటాబైట్ల డేటాను నిల్వ చేయగలదు. అంటే 2.5 మిలియన్ గిగాబైట్లకు సమానం. 3 మిలియన్ గంటల వీడియోను నిల్వ చేయడానికి సరిపోతుంది. ఒకసారి ఆలోచించండి. మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవం, ప్రతి జికాంపు ముక్కను నిల్వ చేసే సామర్థ్యం మీ మెదడుకు ఉంది. ఇది మానవ మనస్సు యొక్క అసాధారణ శక్తి మరియు సామర్థ్యానికి నిదర్శనం. 4వ అధ్యాయం దుచోతబ్రం. మనం ఈ ప్రపంచాన్ని దృఢంగా, స్పష్టంగా గ్రహిస్తాము, కానీ అణువుల స్థాయిలో ఇది భిన్నమైన కథ. అణువులు అనేవి ఎక్కువగా శూన్యమైన స్థలం, చిన్న కేంద్రకం చుట్టూ చిన్న ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. మీరు మీ అణువుల నుండి అన్ని ఖాళీ స్థలాలను తొలగించగలిగితే మీ శరీరాన్ని ఒక చక్కెర క్యూబ్ పరిమాణంలోకి తగ్గించవచ్చు. మనం రోజు అనుభవించే వాస్తవ్యత అనేది ఒక అనుభవం మాత్రమే అని గుర్తు చేస్తుంది. విశ్వం దునియా ప్రామిస్ ప్రారంభ జూంగు దానికంటే చాలా అద్భుతమైనది. అధ్యాయం కదు. సూర్యుడు ఒక కాలయంత్రం. సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమిని చేరుకోవడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది. అంటే మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు 8 నిమిషాల క్రితం ఎలా ఉందో అలా చూస్తున్నారన్నమాట. మీరు గతాన్ని చూస్తున్నారు. కాంతి ప్రయాణంలో ఈ ఆలస్యం అన్ని ఖగోళ వస్తువులకు వర్తిస్తుంది. ఒక వస్తువు ఎంత దూరంలో ఉంటే మనం దాని నుండి అందుకునే కాంతి అంత పురాతనమంది. టెలిస్కోప్లు ఒక విధంగా కాలయంత్రాలు. బిలియన్ల సంవత్సరాల క్రితం గతాన్ని తమ్మంగి చూసే అవకాశాన్ని అవి మనకు కల్పిస్తాయి. 6వ అధ్యాయం నక్షత్రాలతో నిండిన విశ్వం. 6వ అధ్యాయంతో నిండిన విశ్వం. విశ్వం అంతమైనది, కానీ ఎంత అంతమైనదో అర్థం చేసుకోవడం కష్టం. విశ్వం అనంతమైనది, కానీ ఎంత అంతమైందో అర్థం చేసుకోవడం కష్టం. ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఉన్న అన్ని బీచ్లలోని ఇసుక రేణువు కంటే విశ్వంలో ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఉన్న అన్ని బీచ్లలోని ఇసుక రేణువుల కంటే విశ్వంలో ఎక్కువ నక్షత్రాలు. ఆ సంఖ్య అంత పెద్దది, దానికి అర్థం లేదు. ఆ సంఖ్య అంత పెద్దది, దానికి అర్థం లేదు. ఆ నక్షత్రాల్లో ప్రతి ఒక్కటి ఒక సూర్యుడు. చాలా వాటికి వాటి స్వంత గ్రహ వ్యవస్థలు ఉన్నాయి. ఆ నక్షత్రాలలో ప్రతి ఒక్క సూర్యుడు
చాలా వాటి స్వంత వ్యవస్థలు. అక్కడున్న ప్రపంచాల సంజి అద్భుతమాని ఇది మన దేహాలకు ఆజ్యం పోస్తుంది మరియు గ్రాంతర జీవితం కోసం నడిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రపంచాల సంఖ్య అద్భుతమైనది. ఇది మన ఊహలకు ఆజ్యం పోస్తుంది మరియు గ్రహాంతరం కోసం అన్వేషణను నడిపిస్తుంది. మనం ఎల్లప్పుడూ మారుతూ ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటాము అని గుర్తు చేస్తుంది. ఒక వినయపూర్వకమైన ఆలోచన. 9వ అధ్యాయం మల్టీవర్స్ మన స్వంతానికి మించిన వాస్తవికత. మన విశ్వం ఒక్కటే కాకపోతే మల్టీవర్స్ సిద్ధాంతం ప్రకారం మన విశ్వం అనేక విశ్వాలలో ఒకటి. ప్రతి దాని ప్రత్యేక లక్షణాలు మరియు భౌతిక నియమాలు ఉంటాయి. కొన్ని విశ్వాలు మనలాగే ఉండొచ్చు, మరికొన్ని మన ఊహకు అందని విధంగా భిన్నంగా ఉండొచ్చు. మల్టీవర్స్ భావన విస్తర మరియు స్ట్రింగ్ సిద్ధాంతం అంటి సిద్ధాంత నుండి ఉద్భవించింది. ఇవి మన స్వంతానికి మించిన కోణాల ఉనికిని సూచిస్తాయి. మల్టీవర్స్ కు సైద్ధాంతిక భావనగా మిగిలిపోయినప్పటికీ ఇది ఒక ఆశ్చర్యకరమైన అవకాశం. మనం ఊహించిన దానికంటే చాలా గొప్ప మరియు వింతైన వాస్తవికతను సూచిస్తుంది. కృష్ణ బిలాలు విశ్వంలో అత్యంత విపరీతమైన వస్తువులలో ఒకటి. వాడి గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే కాంతి కూడా వాడి పట్టు నుండి తప్పించుకోలేదు. కానీ కృష్ణ బిలాలు స్థలాన్ని మాత్రమే వంచవు, అవి సమయాన్ని కూడా వంచివేస్తాయి. మీరు కృష్ణ బిలం దగ్గరికి వెళ్తే కొద్ది సమయం నెమ్మదిస్తుంది. దీనిని కాల విస్ఫారణం అంటారు. అంటే మీరు ఏదో ఒక విధంగా కృష్ణ బిలం అంచుకు ప్రయాణించి తిరిగి వస్తే మీరు తిరిగి వచ్చేసరికి కంటే ప్రపంచంలో ఎక్కువ సమయం గడిచిపోయి ఉంటుంది. మనం విశ్వంలో ఉన్న పదార్థం మరియు శక్తిలో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే చూడగలం. మిగిలినవన్నీ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీతో నిండి ఉన్నాయి. ఇవి మనం ప్రత్యక్షంగా గమనించలేని మర్మమైన పదార్థాలు. డార్క్ మ్యాటర్ సాధారణ పదార్థంతో గురుత్వాకర్షణతో సంకర్షణ చెందుతుంది. గెలాక్సీలు మరియు గెలాక్సీ సమూహాలను కలిపి ఉంచుతుంది. మరోవైపు డార్క్ ఎనర్జీ విశ్వం యొక్క వింతమైన విస్తరణకు కారణం. కలిసి ఆ విశ్వం యొక్క మొత్తం శక్తి సాంద్రతలో దాదాపు 90% ఉంటాయి.
మన సత్య ఉత్సుకచే నడిపించబడుతూ గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. మరియు ఈ విశాల విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామో లేదో తెలుసుకోవాలనే కోరిక. మన త్రిమితీయ వాస్తవికత ఒక భ్రాంతి అయితే, సుదూర ద్విమితీయ ఉపరితలం నుండి ప్రొజెక్ట్ చేయబడిన హోలోగ్రామ్ అయితే, ఇది హోలోగ్రాఫిక్ సూత్రం యొక్క సారాంశం. ఇది మన వాస్తవికత యొక్క భావనను సమాలు చేసే ఒక మనస్సును కదిలించే ఆలోచన. హోలోగ్రామ్ గురించి ఆలోచించండి. ఇది త్రిమితీయంగా కనిపిస్తుంది, అయినప్పటికీ అన్ని సమాచారం భూమితి ఉపరితలంపై ఎన్కోడ్ చేయబడింది. అదే విధంగా మన విశ్వం గురించిన మొత్తం సమాచారం సుదూర ద్విమితీయ సరదులో ఎన్కోడ్ చేయబడి ఉండవచ్చని హోలోగ్రాఫిక్ సూత్రం సూచిస్తుంది. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ లేదా CMB అనేది బిగ్ బ్యాంగ్ యొక్క మస్కబడిన తరువాతి కాంతి. ఇది విశ్వం యొక్క ప్రారంభ దశ యొక్క స్నాప్షాట్. బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం 3,80,000 సంవత్సరాల తర్వాత విశ్వం పరమాణువులు ఏర్పడటానికి తగినంతగా చెల్లబడినప్పుడు. CMB అనేది విశ్వ శాస్త్రవేత్తలకు ఒక నిజమైన సంపద. ఇది విశ్వం యొక్క వీసు, కూర్పు మరియు పరిణామం గురించి అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది విస్తారమైన దూరాలు కాలక్రమాల్లో సమాచారాన్ని తీసుకువెళ్ళడానికి కాంతి యొక్క ఫికి నిదర్శనం. జీవానికి అనుకూలంగా విశ్వం యొక్క ప్రాథమిక స్థిరాంకాలు మరియు నియమాలు చాలా చక్కగా అమర్చబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పారామితులు ఏవైనా కొద్దిగా భిన్నంగా ఉంటే నక్షత్రాలు ఏర్పడు, గెలాక్సీలు ఉండు మరియు మనకు తెలిసినట్లుగా జీవితం అసాధ్యం. ఇది కొంతమందిని ఆంథ్రోపిక్ సూత్రాన్ని ప్రతిపాదించడానికి దారి తీసింది. విశ్వం యొక్క లక్షణాలు అలా ఉన్నాయని ఆంథ్రోపిక్ సూత్రం సూచిస్తుంది, ఎందుకంటే మనం పరిశీలకులుగా వాటిని గమనించడానికి ఇక్కడున్నాము. మరో మాటలో చెప్పాలంటే, విశ్వం ఏనా భిన్న ఉంటే ఈ ప్రశ్న అడగడానికి మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం అర్థం చేసుకోవడానికి ఒక అన్వేషణ అని గుర్తు చేస్తుంది. గ్రేట్ ఫిల్టర్ అనేది ఒక హారజనిత అవరోధం. ఇది ఒక నిర్దిష్ట స్థాయి సంక్లిష్టత లేదా అభివృద్ధికి మించి జీవం ఉత్పవించకుండా నిరోధిస్తుంది. విశ్వం యొక్క విశాలత ఉన్నప్పటికీ మనం ఇంకా ఏ గ్రహాంతర నాగరికతల ఆధారాన్ని కనుగొనలేదు అనే పరిశీలన ఆధారంగా ఇది ఉంది. గ్రేట్ ఫిల్టర్ అనేక రూపాల్లో ఉండొచ్చు. ఇది విశ్వం యొక్క ప్రారంభ దశలో జీవం ఏర్పడటం అసంభవం చేసే అరుదైన సంపేతం కావచ్చు, లేదా చాలా నాగరికతలు అధిగమించలేని సాంకేతిక అడ్డంకి కావచ్చు. దాని రూపం ఏదన్నా విశ్వంలో జీవితం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు అనిశ్చితుల గురించి గ్రేట్ ఫిల్టర్ ఒక గంభీరమైన జ్ఞాపకం. కార్దాషేవ్ స్కేల్ అనేది నాగరికతను వారి శక్తి వినియోగం ఆధారంగా వర్గీకరించే పద్ధతి. ఒక జాతి ఒక నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం మీద లాకించే శక్తిని పూర్తిగా వినియోగించుకుంటే వాదాన్ని నాగరికత అంటారు. ఒక నక్షత్రం నుండి వెలువడే శక్తిని పూర్తిగా వినియోగించుకునే నాగరికతను టైప్ టీ నాగరికత అంటారు. ఒక గెలాక్సీ మొత్తం మీద శక్తిని వినియోగించుకునే నాగరికతను టైప్ సైడ్ నాగరికత అంటారు. మానవ జాతి ప్రస్తుతం టైప్ 0 నాగరికత, కానీ మనం టైప్ N నాగరికతగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. కార్దాషేవ్ స్కేల్ మానవజాతి యొక్క దీర్ఘకాల భవిష్యత్తు మరియు నిజమైన అంతరిక్ష నాగరికతగా మారే మన సామర్థ్యాన్ని గురించి ఆలోచించడానికి ఒక చక్కని చిత్రం అందిస్తుంది.
శాస్త్ర నియమాలు ఇకపై వర్తించవు. ఇది మన జిత్పానానికి పరిమితులు ఉన్నాయని మరియు విశ్వం మనం పూర్తిగా విప్పలేని రహస్యాలతో నిండి ఉందని గుర్తు చేస్తుంది. విశ్వం యొక్క అంతిమ గమ్యం ఉష్ణమరణం కావచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం నిరంతరం విస్తరిస్తూ చల్లబడుతూ ఉంటుంది, చివరికి ఉష్ణగతిక సమతుల్యత అనే స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిలో ఏ వ్యవస్థ నుండి కూడా శక్తిని సేకరించలేము. ఈ పరిస్థితిలో నక్షత్రాలు చివరికి చనిపోతాయి, కిరణం బిల్లాలు ఆవిరైపోతాయి మరియు విశ్వం చల్లని, చీకటి మరియు జీవం లేని ప్రదేశంగా మారుతుంది. ఇది ఒక దిగులుగా ఉండే కానీ ఆకర్షణీయమైన అవకాశం విశ్వస్థాయిలో కూడా అన్నింటి శాశ్వతత్వాన్ని గుర్తు చేస్తుంది. ప్రశ్నలను లేవనెత్తుతుంది. విశ్వం వింతమైన మరియు అద్భుతమైన అవకాశాలతో నిండి ఉందని ఇది గుర్తు చేస్తుంది. వారిలో చాలా వరకు మన ప్రస్తుత అవగాహనకు మించి ఉండొచ్చు. అల్కుబియరీ డ్రైవ్ అనేది కాంతి కంటే వేగంగా ప్రయాణించడానికి ఒక సైద్ధాంతిక భావన. ఇది స్పేస్ టైమ్ను వార్ప్ చేయడాన్ని కలిగి ఉంటుంది. స్పేస్ టైమ్ ద్వారా కాంతి కంటే వేగంగా ఏది ప్రయాణించలేనప్పటికీ స్పేస్ టైమ్ స్వయంగా ఏ వేగంతోనైనా విస్తరించవచ్చు మరియు సంకోచించవచ్చు అనే ఆలోచనపై ఇది ఆధారపడి ఉంటుంది. అల్కుబియరీ డ్రైవ్ అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ వార్ప్ చేయబడిన స్పేస్ టైమ్ బుడగను సృష్టించడం ద్వారా పని చేస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ ముందు స్పేస్ టైమ్ ను కుదించడం మరియు దాని వెను విస్తరించడం ద్వారా స్పేస్ క్రాఫ్ట్ సమర్థవంతంగా స్పేస్ టైమ్ యొక్క తరంగం మీద ప్రయాణించగలదు. సబ్లైట్ వేగంతో పట్టే సమయంలో కొంత భాగంలో దూర నక్షత్రాలు మరియు గెలాక్సీలను చేరుకుంటుంది. గెలాక్సీలు విశ్వంలో యాదృచ్ఛికంగా చెల్లాచెదురుగా లేవు. అవి విశ్వజాలం అని పిలువబడే ఒక విస్తారమైన మరియు సంక్లిష్టమైన నిర్మాణంలో నిర్వహించబడ్డాయి. ఈ జాలం గెలాక్సీలు మరియు గెలాక్సీ సమూహాలను కలిపే చీకటి పదార్థం మరియు వాయువు యొక్క తంతువులను కలిగి ఉంటుంది. ఒక విస్తారమైన విశ్వ నెట్వర్క్ను ఏర్పరుస్తుంది. విశ్వజాలం అనేది గురుత్వాకర్షణ శక్తికి ఒక నిదర్శనం. ఇది విశ్వను అతిపెద్ద ప్రమాణాలపై ఆకృతి చేస్తుంది. ఇది మనం ఒక గతిశీల మరియు పరస్పరం అనుసంధానించబడిన విశ్వంలో నివసిస్తున్నామని గుర్తు చేస్తుంది. ఇక్కడ అత్యంత సుదూర గెలాక్సీలు కూడా పదార్థం మరియు శక్తి యొక్క అదృశ్య తంతువుల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. విశ్వం అనంతమైనది, మర్మమైనది మరియు వినయం కలిగించేది. ఈ వాస్తవాలు మన ఉనికి ఎంత సాధారణమందో గుర్తు చేస్తాయి. మనం పరమాణువుల గుండె నుండి గమనించదగిన విశ్వం అంచు వరకు ప్రయాణించాము, మనసును కదిలించే భావనలను మరియు అద్భుతమైన వింతలను ఎదుర్కొన్నాము. కానీ మన అన్వేషణ ఇంకా పూర్తి కాలేదు. విశ్వం ఇంకా వెలికి తీరాల్సిన రహస్యాలతో, కనుగొనబడటానికి ఎదురు చూస్తున్న రహస్యాలతో నిండి ఉంది. ప్రతి కొత్త ఆవిష్కరణ మన జిత్పానం యొక్క సరిహద్దులను నెట్టివేస్తుంది. విశ్వంలో మన స్థానం మరియు మన గురించి మన అవగాహనను విస్తరిస్తుంది. ఏ వాస్తవం మీ మనసును ఎక్కువగా ఆకర్షించింది? క్రింద వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన కంటెంట్ కోసం